హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? మీరంతా బావుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇవైతే చిక్కుడుగాయలండి. పాదు ఎండిపోయిన తర్వాత మనకి ఎండిపోయిన చిక్కుడుగాయలయితే చాలా వస్తాయి కదా! అవి ఇలా ఎండబెట్టేసి అత్తయ్య అయితే ఇలా పోటేస్తున్నారు రోట్లో పోసి. గింజలన్నీ సెపరేట్ చేస్తారు. వీటినైతే ఇసురుకునైతే వీటిలతోటి ఏవో ఒకటి రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. అవి నేను తర్వాత వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను. ఇది ఇసిరిన తర్వాత అయితే బొబ్బర్లుంటాయి చూడండి. బొబ్బర పప్పు అలా కనిపిస్తుంది మనకి. వడలు వేసుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు. దీంతో కూడా చాలా వంటకాలు చేసుకోవచ్చండి. అసలు పనికిరానిదంటూ ఏది ఉండదండి. అన్నీ పనికొస్తాయి చేసుకోవాలి గానీ. ఇంకా మా వాళ్ళకి సెలవండి ఆ రోజు. అంటే సెకండ్ సాటర్‌డే అనమాట. ఆ రోజు తీసిన వీడియో అండి. నాకు కుదరక, వీలు పడక ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మా వాళ్ళైతే మరి పొద్దున్నే మొదలుపెట్టేశారు ఆటలు. వీళ్ళ ఆటలకి ఇక అంతుండదు. సాయంత్రం వరకు ఆడుతూనే ఉంటారు. తినడానికి కూడా రారు. ఇక్కడ చిన్న పందిళ్ళైతే వేసుకున్నారండి ఇంటి పక్కన. ఒకసారైతే వీడియోలో చూపించాను. టెంట్ హౌస్‌లు అంటారు గదండీ! లోపల ఇంట్లోనే వేసుకుంటారు. కానీ మా వాళ్ళు ఇంటి పక్కన వేసుకున్నారు. ఇలా బరకాలతోని వాటితోనైతే చిన్న ఇల్లులా అయితే కట్టుకొని కింద చక్కగా గోను సంచులు అవి వేసుకుని వాటిలో వీళ్ళకున్న చిన్న చిన్న సామాన్లు అయితే చక్కగా చదురుకునైతే చిన్న చిన్న గిన్నెల్లో చిన్న చిన్న వంటకాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళకి స్కూల్ ఉన్నప్పుడైతే నేను పరుగులు పెట్టాలండి. వీళ్ళకి స్కూల్ లేకపోయినా గానీ నేనే పరుగులు పెట్టాలి. మరి అమ్మలు ఎవరైనా అంతే కదా! వీళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తారో ఏంటో ఎలా ఆడుకుంటారని అంతమాను అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. వీళ్ళ వైపు కొన్ని వేసుకుంటూ మరి నా పనుల వైపు అయితే ఇంకో కొన్ని వేస్తూ పనులన్నీ చేసుకుంటాను అలాగా. వీళ్ళైతే మరి ఇలా ఆడుకుంటున్నారు. ఇంతకంటే ముందైతే మరి నేను బాబుకైతే స్కూల్ ఉందండి సెకండ్ సాటర్‌డే అయినా కానీ. ఇక తన కోసం నేనైతే వంట పని మొదలుపెట్టుకున్నాను. ఇంకా ఒక్కొక్కటిగా అయితే చేసుకుంటూ నేనిక బాబునైతే రెడీ చేసుకున్నాను. టిఫిన్ అయిపోయింది. క్యారేజీ కూడా పెట్టేసానండి. తను వెళ్ళిపోతున్నాడు. తను వెళ్ళిన తర్వాత ఇంకా కుండల పని, ఇంకా తుడుపులు, ఇంకా బట్టలు ఉతకడాలు ఇవన్నీ ఉంటాయి కదండీ! మరి డైలీ మరి నేను చేసుకునే పనులే అవ్వండి. మరి ఇక వాటితోనే నేను మీతో ఇలా మాట్లాడుతూ ఉంటాను. నా పనులతోనే మరి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటానండి. ఇక వేరే మరి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చూపిద్దామంటే నేను ఎక్కడికి వెళ్ళనండి. ఇల్లు పట్టుకునే ఉంటాను. అప్పుడప్పుడు ఇలా టీ అయితే కాకుండా ఒక్కోసారి కాఫీ కూడా కలుపుకొని తాగాలనిపిస్తుందండి ఎప్పుడన్నా. అలాంటప్పుడైతే మరి ఇలా మరి పనంతా అయిన తర్వాత పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు కదా! బాబుని పంపించేసి ఇలా కాఫీ అయితే కలుపుకొని అయితే ప్రశాంతంగా కూర్చొని తాగాను. ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఇడ్లీ వేస్తున్నాను. ఇంకా ఒక పక్క అయితే మరి అన్నం వండుకుంటున్నానండి. అంటే బాబు కోసం అయితే మరి నేను ఫ్రైడ్ రైస్ చేశాను. కొంచెం గ్యాస్ మీద పెట్టేసి రైసు. మా అందరి కోసం అయితే ఇలా పొయ్యి మీదే వండుతానండి. ఇక ఎసరులో కూడా వేశాను. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇంకా మరి కొత్తిమీర ఆయనైతే వచ్చారు. ఈ బ్రదర్ అయితే మరి ఈ 3 నెలలే వస్తారు. ఇక మార్చి వచ్చిందంటే ఇక ఈయన కనపడరు. మరలా శీతాకాలం వచ్చిన తర్వాతే వస్తారు. ఇక అంతవరకు కూడా ఈ బ్రదర్ అయితే రారు. ఇక వచ్చినన్ని రోజులు డైలీ ఏవో ఒక ఆకుకూరలు ఈయన దగ్గర తీసుకుంటూనే ఉంటాను. ఈ 3 నెలలు కూడా శీతాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇక ఇంట్లో కూరగాయలు ఉంటే సరే లేదంటే పొద్దున్నే 7 అవ్వకుండా వచ్చేస్తారండి ఈ బ్రదరు. ఇక ఈయన దగ్గర ఏదో ఒక ఆకుకూర తీసుకోవడం, పప్పులో వేసి ఏ పప్పు తోటకూరో, గోంగూరో లేదంటే కొత్తిమీర పచ్చడో చేసుకునేదాన్ని. ఇక కాలం అలా గడిచిపోతూ ఉంది. ఇక ఎప్పుడు మరి ఒకే రోజు ఉండదు కదండీ! శీతాకాలం వెళ్ళిపోయింది. మరలా సమ్మర్ వచ్చింది. ఇక ఇప్పుడు తిప్పలు ఇప్పుడు. ఇక పడాలి కదా! ఇక నేనైతే ఈ ఆకుకూరలు తీసుకున్నాను ఆయన దగ్గర. ఈ సమ్మర్‌లో కూరలొండాలంటే చాలా కష్టమండి. కూరగాయలు ఏవి కూడా మనకి అంతగా దొరకవు. ఒకవేళ దొరికినాయంటే చాలా రేట్ ఎక్కువుంటుంది. అసలు వాటిలో టేస్ట్ కూడా ఉండదండి. అన్నీ ముదిరిపోయినట్టు ఉంటది. ఈ ఎండ దెబ్బకి అసలు కూరగాయలు ఏమి కూడా బాగోవు. కూరగాయలది ఏముందిలేండి ఏదో ఒకటి వండుకొని తినేస్తే పోతుంది. కానీ మరి ఈ సమ్మర్ వచ్చిందంటే ఒకటే అనారోగ్య సమస్యలు. అసలు ఎక్కడ చూసినా గానీ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఇబ్బందులండి. ఎంత పొడుచు వాళ్ళైనా సరే ఈ వడదెబ్బకు బయటకి వెళ్లారంటే ఏమీ ఉండదు. ఎండ దెబ్బ, గాలుపు దెబ్బ ఇవన్నీ తగిలేసి ఇక ఈ 3 నెలలు ఎలా భరించాలో ఏంటో అనేది ఇప్పుడే నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. ఇక మా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే దీనికి పాలు పట్టవలసిన అవసరం అయితే నాకుండదండి. వాళ్ళే పట్టించేస్తారు. ఒక్కోసారి ఇలాంటి సన్నివేశాలు చూసైతే మనసు చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. పిల్లల్ని ఎలా స్కూల్‌కి రెడీ చేసుకొని పంపించుకోవడం, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడం, వాళ్ళని మరి పెంచి పెద్ద చేసుకోవడం. చిన్నప్పటి నుంచి కూడా ఆళ్ళని ముద్దు ముచ్చట్లతోనే పెంచుతాము. లైఫ్ అలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. మధ్యలో కొన్ని ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు వస్తూనే ఉంటాయి. అవన్నీ తట్టుకుంటూ ముందుకు అలా మరి ఏదో ఇక అలలు వస్తాయి, తీసుకొస్తాయి మనల్ని తీరం దగ్గరికి మరలా వెనక్కి లాక్కెళ్ళిపోతాయి అన్నట్టు. ఇక జీవితంలో మరి ఇక కష్టాలు, సుఖాలు కామన్ కదండీ! మనుషులుగా మనం ఏం కోరుకుంటామంటే సుఖాలే వస్తే బాగుండును అనిపిస్తుంది. కానీ మన జీవితంలో సుఖాలతో పాటు కష్టాలు కూడా ఇంకొన్ని ఎక్కువే ఉంటాయండి. సుఖాలేంటంటే ఇక ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కష్టాలు మాత్రం
వచ్చిందే తడవండి. ఇక వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవు. ఫ్రెండ్స్ జీవితకాలం ఎలా తోడుంటారో, ఈ కష్టాలు కూడా నాకు సేమ్ అలాగే అనిపిస్తుందండి. ఎప్పుడూ తోడుగానే ఉంటాయి. ఎట్టకేలకు సంతోషం కలిగించే విషయం ఏదైనా వచ్చిందంటే, అది ఎక్కువ రోజులు ఉండదండి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో వేసవికాలంలో వచ్చిన వానలాగా. కానీ మరి కష్టమైతే మరి ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. విడిచిపెట్టని ముసురులాగా అనిపిస్తుందండి. మరి ఏదొచ్చినా గానీ ఇక మనుషులుగా మనం వాటిని భరించి తీరాలి కదండీ! కష్టాలకేమో కృంగకూడదు, సుఖాలకేమో పొంగకూడదు అని చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను. ఇక ఇలాంటి టైంలో మరి పెద్దవాళ్ళం అయిన తర్వాత జీవితాన్ని ఇలా మరి గడిపేస్తున్నప్పుడు అలాంటి చిన్న చిన్న కొటేషన్స్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు వాటి విలువ నాకు తెలియకపోయినా ఇప్పుడు జీవితంలో అయ్యే పాఠాలుగా అయితే ఒక్కొక్కటిగా అయితే నాకు అర్థమవుతూ ఉన్నాయి. నేను మామూలుగా వచ్చే బాధలు గానీ, కష్టాలు గానీ ఎన్నొచ్చినా గానీ వాటిని ఏదో విధంగా ఎదురెదడానికే చూస్తాను. మామూలుగా అయితే వాటిని విడిచిపెట్టను. వాటి దగ్గరే కూర్చొని బాధపడడం అసలు నచ్చని పని. ఇక వాటి గురించి ఆలోచించి ఒకప్పుడు బాధపడేదాన్ని. ఏంటంటే అప్పుడు తెలియనితనం, చిన్నతనం కాబట్టి. ఇప్పుడు కొంచెం మరి పెద్దవాళ్ళం అవుతున్నాం. పిల్లలకు కూడా అన్నీ మంచి చెడ్డలు తెలుపుకునే అంత తెలివితేటలు మనకే వస్తున్నాయి కాబట్టి, మనం కూడా జీవితంలో ఏది మంచి, ఏది చెడు మనం తెలుసుకోగలిగిన వయసొచ్చినప్పుడు కొన్ని కొన్ని కష్టాలకు, ఆటుపోట్లకు కూడా తట్టుకునే శక్తి కూడా మనకొస్తుందండి. అది వయసుతో పాటుే మనకు పెరుగుతుంది. కొంచెం కొంచెంగా జ్ఞానం అంటూ వస్తుంది గదండీ! మనం పెద్దవాళ్ళం అయితున్నామంటే. ఎలాగంటారా, మనం చిన్నప్పుడు చిన్న, పెద్దప్పుడు పెద్ద అంటారు. పెద్దవాళ్ళు అయ్యే కొలది అన్నీ తెలుసుకోవాలి కదరా అంటారు. పెద్దవాళ్ళు మన ఇంట్లో ఉండే తాత, మా అమ్మ వాళ్ళు. మరి మనం చిన్నప్పుడు మన ఇంట్లో ఉండే పనిముట్లు ఇప్పటికే ఉంటాయండి. కొన్ని కొన్ని పాతకాలం పనిముట్లు. అవి పెద్ద పెద్ద బానలు అవ్వచ్చు, డేగిసాలు అవ్వచ్చు, పెద్ద పెద్ద గుండుగులు అవ్వచ్చు. అవి మనం చిన్నప్పుడు చూసినప్పుడు ఏంటంటే చాలా పెద్ద ఆకారంలో కనిపిస్తాయి. అదే పాత్ర ఇప్పుడు మనం చూస్తే ఎలా ఉంటుందంటే మన కంటికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం దాని రూపం ముందు మన రూపం పెద్దదయింది కాబట్టి అది మనకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అదే దాని దగ్గర ఉన్నప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడైతే మనం చిన్నవాళ్ళం కదండీ! అది మనకు చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అదే మనుషులము, అదే పనిముట్టు. కానీ అక్కడ మనం పెద్దవాళ్ళం అయ్యాం కదా! మన సమస్యలు కూడా అంతేనండి. మనకి చిన్న వయసులో వచ్చే కష్టాలు, బాధలు మనకి చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అవి మనం పెరుగుతున్న కొద్దీ అవి కూడా పెరుగుతాయి. కానీ అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది మనకి ఒక తెలివితేటలు, ఆలోచించే జ్ఞానం, ఓర్పు, సహనం ఇవన్నీ వస్తాయి కదండీ! అప్పుడు మనకి ఆ సమస్య కొంచెం మనకు జటిలం కాదు, పరిష్కరించుకోవచ్చు అనే నమ్మకం అయితే మనకు కలుగుతుంది. అది ఎలాంటి పెద్ద కష్టమైనా కొన్ని కొన్ని కష్టాలు, కొన్ని కొన్ని బాధలు తీరేవిగా ఉంటాయి. మనం వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. కొన్ని కొన్నికి ఏం చేస్తామండి, చేయి దాటిపోతూ ఉంటాయి. మన లైఫ్ అంటే అమ్మ నాన్న చేతిలో నుంచి మనం తీసుకోవాలండి. అంటే మనకు పెళ్లి చేసిన తర్వాత ఇక మన లైఫ్ మనకొస్తుంది. అదెలా అంటే కొన్ని సంవత్సరాల పాటు అమ్మ నాన్న చేతుల్లో ఉంటాం. అత్తమామ చేతుల్లో ఉంటాం. మన పిల్లలు కూడా ఇంతవాళ్ళు అంతవాళ్ళు అవుతారు. ఇక మనకు కూడా బాధ్యతలొస్తాయండి. తల్లిదండ్రులు చూస్తే ఇక అప్పటి వరకు బాగానే ఉంటారు. మరి మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు అంటే ఇక మన తల్లిదండ్రుల ఏజ్ ఇంకా కొంచెం పెద్దదవుతుంది. ఎందుకంటే మనం కూడా పెద్దవాళ్ళం అయిపోతే ఇంకా ఆళ్ళ పొడిచివాళ్ళలాగా అలా ఉంటారండి. మరి వాళ్ళకొచ్చే ఆరోగ్య సమస్యలు వాళ్ళకుంటాయి కదా! నేను ఆర్థికంగా ఎన్ని సమస్యలొచ్చినా అస్సలు బాధపడను, భయపడను. ఎన్ని నష్టాలొచ్చినా ఆర్థికంగా కూడా ఎదగడానికి వాటిని నిలదొక్కడానికే చూస్తాను. ఇక ఇప్పుడు ఇలా ఉన్నాం కాబట్టి ఇక ఎప్పుడు ఇలాగే ఉంటామనే నమ్మకం అయితే నాకుండదు. ఒకవేళ మన పరిస్థితి ఇప్పుడు బాగుండకపోయినా తర్వాత బాగానే ఉంటామనైతే నేను ఆశతోటి రేపటి కోసం అలా అలా బతికేస్తూ ఉంటానండి. అస్సలు ఇంత కూడా బాధపడనసల జీవితంలో. ఇప్పటి వరకు కూడా అలా బాధపడిందే లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నొచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి అయితే నాకుంది. ఏమండో అదేదో ఆస్తిలాగా నాకుందని ధైర్యంగా చెప్పేస్తున్నాను. నా ధైర్యం ఏంటంటే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితి రానివ్వడని ఇక ఆయన మీదే నా భారమంతా కూడా వేసుకొని మంచిగా మరి రేపటి కోసమైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్ని ఆటుపోట్లొచ్చినా చాలా సుఖంగానే భరించేస్తాను గానండి. అమ్మ, నాన్న, అత్త, మామ ఆరోగ్యాల విషయాలకొచ్చేటప్పటికి చిన్నపిల్లలకి ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటి విషయంలో కూడా కొంచెం భయమేస్తూ ఉంటుంది. ఇక చిన్న చిన్న వాటికి ఇంకా మనం భయపడిన అవసరం లేదు. చిన్నగా ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మరి అమ్మ, నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండీ! హార్ట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో వచ్చేస్తూ ఉన్నాయి. ఇక అవన్నీ కూడా తట్టుకుని నేను ముందుకెలా ఎళ్ళాలనేది నాకైతే ఒక క్వెషన్ మార్కే. అసలు హాస్పిటల్‌కి వెళ్తుంటే ఎంత ఉత్కంఠగా ఉంటుందంటే, జీవితం అక్కడే ఎండ్ అయిపోతే బాగుండనిపిస్తుందండి. ఒక్కొక్కసారి అలాంటి సిట్యుయేషన్‌లోకెళ్తున్నప్పుడైతే ప్రాణం అలాగనిపిస్తుంది. అలా ఎన్నో సార్లు పడ్డాను. ఎందుకంటే అమ్మ విషయంలో కూడా కొన్ని కొన్ని సార్లు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు హెల్త్ గురించి అలా చెకప్‌లు చేసేటప్పుడు రిపోర్ట్స్ ఎలా వస్తాయి ఏంటనేది చాలా బాధాకరమండి అసలు. అలాంటి బాధల నుంచి మరి
ఇలా పడుతున్నామంటే కొన్ని కొన్ని కష్టాలు తీరతాయి. కొన్ని కొన్ని కష్టాలు ఏంటంటే దేవుడే మనకు ఆ టైంలో మరి అవి తీరేలా చేస్తాడనైతే నాకు నమ్మకం ఉందండి. కానీ జీవితం ఏంటంటే ఒక మనిషిగా ఎందుకు ఈ కష్టాలు ఇవన్నీ నాకే రావాలా అనిపిస్తుంది. కానీ భరించిన వాళ్ళకే బాధలెక్కువ అన్నట్టు మరి ఇవన్నీ నేను భరించగలనని మరి వస్తున్నాయో ఏమోనండి. ఈ కష్టాలకి కూడా నేను నచ్చేసినట్టున్నాను. కష్టాలు, సుఖాలు, బాధలు, ఒక్కోసారి ఆనందాలు ఇవన్నీ మనుషులం కాబట్టి మనకే వస్తాయండి. ఏదో మరి మనిషికి 3 కాలాలన్నట్టు మరి ఒక్కో కాలంలో ఒక్కో బాధ, ఒక్కో సంతోషం, ఒక్కో ఆనందం అలా దేవుడు అలా విసురుతూ ఉంటాడు. ఒక్కో టైంలో మన వల్ల ఏది పడుతుందో ఇక మనం అనుభవించి తీరాలి తప్పదు. సంతోషం వస్తేనేమో పర్వాలేదనుకుంటాం కానీ, బాధ కలిగితే మాత్రం నాకే రావాలనుకుంటాము. కష్టాలు భరించి, భరించి ఒక్కోసారి అనిపిస్తుందండి మనసు విసుగొచ్చేసి, ఇన్ని కష్టాలు నాకే రావాలా? ఇంకెవరు కనపడలేదా దేవుడికి అనిపిస్తుంది. ప్రతిదానికి మనం దేవుడి మీదే కదండీ మోపుతాము ఏదైనా కానీ. మంచొచ్చితే మాత్రం ఒక్కసారి కూడా దేవుడిని తలుచుకోం గానీ, బాధలొస్తే పద్దాకా ఆయన్ని తిట్టుకుంటూనే ఉంటాము. నేను కూడా ఒక్కోసారి పరిస్థితులు నేను భరించలేనివిగా ఉన్నప్పుడైతే మనసైతే చాలా బాధగాను, చాలా ఏడుస్తూ అనుకుంటానండి. ఇన్ని కష్టాలు నాకే రావాలా అనుకుంటానండి. కానీ ఇంకెవరు లేరా అని మాత్రం అయితే అస్సలు అనుకోనండి. ఎందుకంటే మనకు కష్టాలొచ్చినప్పుడు నేనే దొరికానా, ఇంకెవరు లేరా అనైతే బాధల చొప్పున అయితే అనేసుకుంటాం గానండి, మనకు చాలా సంతోషాలొస్తాయి. కానీ అప్పుడైతే ఆ సంతోషాలన్నీ మనకే కావాలని కోరుకుంటాం. ఇంకెవరు లేరా వాళ్ళకి కూడా కొన్ని ఇవ్వచ్చు కదా! అనైతే ఎప్పుడన్నా అనుకున్నామండి అసలు? మరవి సంతోషాలు మరి పక్క వాళ్ళకి ఇవ్వాలని కోరుకోనప్పుడు, ఈ బాధలు మాత్రం వాళ్ళకి రావాలనైతే ఎందుకు కోరుకోవాలండి? నేనసలు కోరుకోనలాగా. ఎన్ని కష్టాల నుంచో దేవుడు గట్టెక్కిస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ ఉన్న కష్టం నుంచి ఎందుకు గట్టెక్కించలేడనైతే దేవుడితోటైతే పోరాటానికి దిగేస్తానండి. అంతేగాని పక్క వాళ్ళతో మాత్రం అస్సలు బాధను గాని, ఏది మరి పంచుకోవడానికి అస్సలు ఇష్టపడను. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు కష్టమొచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారండి? తల్లిదండ్రే కదా! లేదంటే మనకు కావాల్సిన వాళ్ళు గుర్తొస్తారు. కానీ నాకు మాత్రం నేను నమ్మిన నా దేవుడే గుర్తొస్తాడు. నా బాధ ఏదైనా ఆయనతోనే చెప్పుకుంటాను. ఎన్ని కష్టాలు మనకొచ్చాయంటే వాటిని తీర్చగలిగే శక్తి కూడా దేవుడికే ఉంటుంది కదండీ! మనకెన్ని కష్టాలొచ్చినా గానీ అవి మనం ఎంతవరకు భరించగలమో అంతవరకే వస్తాయండి. ఆ పైనయితే రానివ్వడు దేవుడు. మనుషులం కాబట్టి మనకేమనిపిస్తుందంటే ఈ బాధలు, కష్టాలన్నీ నాకే రావాలా అని భయపడిపోతూ ఉంటామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.